ఆకాశవాణి ఆదిలాబాద్ 100.8 FM మనసు నిండా. కిసాన్ వాణి. వ్యవసాయదారుల కార్యక్రమం. భూమిని ఎట్లా పదిలంగా ఉంచుకోవాలా, ఎప్పుడు ఏ పంట వేయాలా, అధిక దిగుబడికి ఏం చేయాలా, పాడి పశువులకు ఎసుంటి దానాన్ని అందించాలా, గిసుంటి అన్ని తీరుల ముచ్చటలు వినిపించే కార్యక్రమం ప్రతి మంగళవారం ఉన్నట్టే ఈరసుక ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉన్నది. ఇయల్ల సమీకృత దానా తయారీ, పాడి పశువుల్లో దానా ప్రాముఖ్యత గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్ సమాధానాలు ఇస్తారు. కాబట్టి రైతు శ్రోతలు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 295081, మరొక నంబర్ 230081. వీటికి 08732 STD కోడ్ జత చేసి ఫోన్ చేయండి. ఫోన్ కలవకపోతే, ఫోన్ చేసుడు కుదరకపోతే మీ ప్రశ్నను సందేశం రూపంలో అయినా వాయిస్ రూపంలో అయినా మా వాట్సాప్ నంబర్కు పంపచ్చు. మా వాట్సాప్ నంబర్ 08732295081. ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు వాతావరణ సూచన. ఈరోజు జిల్లాల ఆకాశం నిర్మలంగా ఉండి ఎక్కువ ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 29% ఉన్నది. గాలి వేగం గంటకు 8 కిలోమీటర్లు. ఇక రానున్న 24 గంటలల్లా జిల్లాల వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. ఇది వాతావరణ సూచన. మార్కెట్ ధరలు. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో పత్తిలో తేమ 8% ఉంటే క్వింటాలకు ప్రైవేటు వారి ధర 7,000 రూపాయలు పలకగా, సీసీఐ వారి కనీస మద్దతు ధర 6,970 రూపాయలు పలికింది. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరింటారు కిసాన్ వాణి. ఈ కార్యక్రమంలో సమీకృత దానా తయారీ, పాడి పశువుల్లో దానా ప్రాముఖ్యత గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు జవాబులు చెప్పడానికి 100.2 FM స్టూడియోల ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్ ఉన్నారు. కాబట్టి రైతు శ్రోతలు 08732 STD కోడ్ జత చేసి 295081 లేదా 230081 ఫోన్ చేసి తమ సందేహాలను తీర్చుకోవచ్చు. ప్రశ్నను వాట్సాప్ ద్వారా కూడా అడగచ్చు. వాట్సాప్ నంబర్ 08732295081. నమస్తే సార్. వ్యవసాయ అనుబంధ రంగంగా చాలామంది రైతులు పాడి పశువులను పెంచుకుంటారు. పాడి పశువులు ఆరోగ్యంగా ఉండాలన్నా, పాల ఉత్పత్తి పెరగాలన్నా వాటికి అందించే పశుగ్రాసం, దానా మీద కూడా ఆధారపడి ఉంటుంది. డాక్టర్ గారు ముందుగా చెప్పండి, ఈ సమీకృత దానా అంటే ఏంటి, దానిని ఎట్లా తయారు చేసుకోవచ్చు, తయారు చేసే పద్ధతుల గురించి చెప్పండి. ముఖ్యంగా సమీకృత రైతులు తమ దగ్గర ఉన్నటువంటి పాడి పశువులలో ఈ పశుగ్రాసాలతో పాటుగా వాటి యొక్క పాల ఉత్పత్తిని బట్టి మనము దాన కూడా ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. దాన అంటే సమీకృత దాన అంటుంటాం మనం. సమీకృత దాన అంటే ఒక పశువుకు దాని జీవనక్రియ జరగడానికి, అదేవిధంగా పాల ఉత్పత్తి రావడానికి కావలసినటువంటి పోషక పదార్థాలని అందించడానికి. పోషక పదార్థాలు అంటే మాంసకృతులు కావాలా, అదేవిధంగా కార్బోహైడ్రేట్స్ కావాలా, శక్తినిచ్చే పదార్థాలు కావాలా, అదేవిధంగా ఈ లవణాలు కావాలా. ఇవన్నీ కూడా కావలసిన దానికి మనకు కావలసినటువంటి మోతాదులో అందించడానికే ఈ దానని మనం ఇస్తుంటాం. దీన్నే మనము సమీకృత దాన అంటాం. ఈ సమీకృత దాన ద్వారా పశువుకు జీవనక్రియతో పాటుగా పాల ఉత్పత్తికి కూడా ఈ దానలో ఉన్న పోషక పదార్థాలు ఉపయోగపడతాయి. ముఖ్యంగా మనము పచ్చిగడ్డి ఇస్తాము, ఎండుగడ్డి ఇస్తాము, అదేవిధంగా ఈ పశువులకు దాన ఇస్తాము. దానతో పాటు లవణ మిశ్రమం అనేటువంటిది కూడా ఇస్తాము. ఇవన్నీ ఇచ్చినప్పుడే పశువు ఎంతనైతే పాల ఉత్పత్తి ఇవ్వాలనో దాని యొక్క ఈ జెనెటిక్ అంటే దాని యొక్క జెనెటిక్ క్యారెక్టర్ని బట్టి ఆ పాల ఉత్పత్తి అనేటువంటిది ఉంటుంది. పాల ఉత్పత్తి మనము
ఎప్పుడైనా ఎక్కువ తీసుకోవాలనుకుంటే పచ్చిగడ్డి ఎండుగడ్డితో పాటుగా దానా ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. మరి ఈ సమీకృత దానాను పశువులకు అందించడం వల్ల కలిగే లాభాలు, దాని ప్రాముఖ్యత గురించి తెలియజేయండి. ముఖ్యంగా ఈ సమీకృత దానా అనేటువంటిది ఈ పాల ఉత్పత్తి కొరకు మనము ఈ ఇస్తుంటాం. పాల ఉత్పత్తి అనేటువంటిది ఒక పశువుకు, పాడి పశువులో మనకు 2 లీటర్లు ఇస్తున్నది అనుకుందాం. 2 లీటర్లు ఇస్తున్నదంటే దానికి దాన అవసరం పడకపోవచ్చు. అంటే మనం ఇచ్చే పచ్చిగడ్డి ఎండుగడ్డి ద్వారానే పోషక పదార్థాలు అందుతాయి. కానీ అంతకంటే ఎక్కువ పాల ఉత్పత్తి ఉన్నప్పుడు ఈ దాన అనేటువంటిది, సమీకృత దాన అనేటువంటిది అవసరం పడుతుంది. ఈ సమీకృత దాన అనేటువంటిది దాని యొక్క పాల ఉత్పత్తిని బట్టి మనం దాన మోతాదు అనేటువంటిది పెంచుతూ పోవాలి. ముఖ్యంగా మనకు 2 లీటర్ల పాలిస్తే వాటికి దాన అవసరం లేకుండా పచ్చిగడ్డి ఎండుగడ్డి ద్వారానే తీసుకోవచ్చు. కానీ అంతకంటే ఎక్కువ ఇచ్చినప్పుడు ప్రతి ఒక్క 2 లీటర్లకు 1 కిలో దాన మనము ఇచ్చినట్లయితే పాడి పశువులో పోషక పదార్థాల లోపం లేకుండా మనము కావాల్సినటువంటి ఉత్పత్తిని మనము తీసుకోవచ్చు. దీనివల్ల రైతు లాభాలని ఆర్జించవచ్చు. లేకపోతే ఏమవుతుందంటే ఒక 8 లీటర్లు పాలిచ్చే పాడి పశువుకు మనం దానా ఇవ్వలేదనుకోండి, అది తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత ఉత్పత్తి అనేటువంటిది, పాల ఉత్పత్తి పడిపోతుంది. ఈ పడిపోకుండా ఉండడానికి నిరంతరము మనకు 8 లీటర్ల నుంచి 10 లీటర్లు రావాలి అంటే మనం పాడి పశువుకు ఒక 4 నుంచి 6 కేజీల దానా అనేటువంటిది 2 పర్యాయాలు, అంటే ఉదయము సాయంత్రము ఈ విధంగా మనము 2 పర్యాయాలు ఇచ్చినట్లయితే ఈ 8 నుంచి 10 లీటర్ల పాల ఉత్పత్తిని మనం పొందవచ్చు. లేకపోతే తగ్గిపోయే అవకాశం ఉంటుంటుంది. ఈ దానాను పశువులకు అందించే విధానం గురించి తెలియజేయండి. ముఖ్యంగా ఈ దానా మనము 2 రకాలుగా మనం దానా అందిస్తుంటాము. ఎక్కువగా ఈ పౌడర్ రూపంలో ఉంటుంది, అదేవిధంగా పెల్లెట్స్ రూపంలో ఉంటుంది. పెల్లెట్స్ అంటే మనకు ఈ ఒక 2 ఇంచుల పొడవు ఉండి మనకు ఈ రౌండ్గా ఉంటాయి, ఏలు మందంగా ఉండి రౌండ్గా ఉంటవి. వీటిని మనము డైరెక్ట్గా పెట్టచ్చు, లేకపోతే నానబెట్టి పెట్టచ్చు. అదేవిధంగా ఈ సమీకృత దాన అనేటువంటిది పౌడర్ రూపంలో, అంటే పిండిలాగా ఉంటుంటుంది. దీన్ని కూడా మనము డైరెక్ట్గా తడి లేకుండా పెట్టవచ్చు, లేకపోతే నానబెట్టి కూడా పెట్టవచ్చు. ఈ 2 విధాలుగా మనం అందించవచ్చు. కానీ అందించే మోతాదు అనేటువంటిది దాని యొక్క ఉత్పత్తిని బట్టి ఉంటుంది. మనకు ఎంత ఉత్పత్తి, పాల ఉత్పత్తి ఎంత ఉన్నది అనేటువంటి దాని మీద మనకు ఆధారపడి ఉంటుంది. అయితే మనకి ఇప్పుడు ఒక వాట్సాప్ సందేశం వచ్చింది. పొన్నార్ నుంచి ఆశను అడుగుతున్నారు, ఈ చూడి పశువులకు సమీకృత దాన ఎంత ఇవ్వాలి అని అడుగుతున్నారు. ముఖ్యంగా ఈ పాడి పశువు చూడి కడుతుంది, అంటే మనకు పాలిచ్చేటప్పుడే 3 నెలలకు అది పాడి పశువు చూడి కట్టడం జరుగుతుంది. చూడి కట్టినప్పుడు మనము దాని యొక్క ప్రెగ్నెన్సీ డయాగ్నోసిస్ చేసిన తర్వాత ఇది ప్రెగ్నెంట్ ఉన్నదని తెలిసినప్పుడు ప్రెగ్నెంట్తో పాటుగా ఇది పాల ఉత్పత్తి కూడా ఇస్తుంటుంది. ఎప్పటి వరకు ఇస్తుంది అంటే లాస్ట్ 2 నెలలు మాత్రమే, అంటే ఈనే 2 నెలలు మాత్రమే పాలు ఇవ్వది. ఆ విధంగా మనకు పాల ఉత్పత్తి, అదేవిధంగా చూడి అంటే ప్రెగ్నెన్సీలో పిండం అభివృద్ధి చెందడానికి కావాల్సిన మోతాదు ఎంత ఉంటుంది అంటే వాటి యొక్క ఉత్పత్తిని బట్టి దాన ఇవ్వాలి. అదేవిధంగా 1 కేజీ దాన ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఒక 8 లీటర్ల పాలిచ్చే పాడి పశువుకు 4 కేజీల దాన ఇవ్వాల్సి ఉంటుంది. అదే చూడితో ఉన్నప్పుడు అయితే 5 కేజీలు ఇవ్వవలసి ఉంటుంది. అంటే చూడి పశువుకు ప్రతిరోజు కూడా 1 కిలో దాన అదనంగా ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. ఈ విధంగా మనం ఇచ్చినట్లయితే ఏమవుతుందంటే ఈ చూడితో ఉన్న పాడి పశువు లోపల పిండం అభివృద్ధి అనేటువంటిది సరిగ్గా జరుగుతుంది. పిండం అభివృద్ధి కావడానికి మాంసకృతులు కావాలి, కార్బోహైడ్రేట్స్ కావాలి. ఇవి 2 కూడా మనకు దాన రూపంలో మనం అందించినట్లయితే వాటి యొక్క బరువు పెరుగుదల అనేటువంటిది సరిగ్గా ఉంటుంది. అదేవిధంగా పొదుగులో మార్పులు అనేటువంటివి సక్రమంగా జరిగి ఈనిన తర్వాత మనకు ఈ పొదుగు పెరిగి పాల ఉత్పత్తి అనేటువంటిది సరిగ్గా ఇవ్వడం అనేటువంటిది గమనిస్తుంటాం మనం. కాబట్టి చూడి పశువుకు రోజుకు 1 కేజీ దానా అదనంగా ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. ఈ దానాతో పాటు లవణ మిశ్రమం ఎంత ఇవ్వాలంటారు? ముఖ్యంగా మనం దానాతో పాటుగా ఈ లవణ మిశ్రమం అనేటువంటిది చాలా ముఖ్యం. మనకు ఈ దానలో మనకు లవణ మిశ్రమం అనేటువంటిది 1 క్వింటాల్కి 2 కేజీలు మాత్రమే కలుపుతాం. కానీ ఈ 2 కేజీలు క్వింటాల్కు కలిపినప్పుడు అది సరిపోదు మోతాదు. కాబట్టి మనం పైపాటుగా రోజు 30 గ్రాముల
లవణ మిశ్రమాన్ని ఉదయము 30 గ్రాముల లవణ మిశ్రమాన్ని సాయంత్రం మనం ఈ విధంగా 60 గ్రాములు రోజు పాడి పశువుకు ఇచ్చినట్లయితే వాటిలో ఉత్పత్తి సామర్థ్యము అనేటువంటిది పెరుగుతుంది. అదేవిధంగా చూడీ కట్టడం అనేటువంటిది సక్రమంగా జరుగుతుంది. అంటే టైంకు చూడీ కట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పాల ఉత్పత్తి సరిగ్గా జరుగుతుంది. అదేవిధంగా జీవన క్రియలలో లోపాలు అనేటువంటివి రాకుండా మనం గమనిస్తుంటాము. అదేవిధంగా వీటి యొక్క ఈ రోగ నిరోధక శక్తి అనేటువంటిది తగ్గకుండా, అదేవిధంగా ఈ పాల ఉత్పత్తి నిరంతరంగా మనకు ఒకే విధంగా వచ్చేటట్లుగా ఈ లవణ మిశ్రమం ఉపయోగపడుతుంది. దీన్ని మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఒక రైతు ఫోన్ చేస్తున్నారు, వారి ఫోన్ కాల్ తీసుకుందాం. హలో హలో, చెప్పండి, మీ పేరేంటి? నా పేరు హనుమాన్లు సార్. హనుమాన్ ఎక్కడి నుంచి? నీపాండి సార్. అడగండి మీ ప్రశ్నను. సార్ ఏం లేదు, మనము ఇప్పుడు గేదెలు ఉన్నాయి సార్ మాకు. హలో, నమస్కారం హనుమాన్ గారా. గేదెలు ఉన్నాయి, చెప్పండి. గేదెలు ఉన్నాయి, అవి ఇప్పుడు ఎండాకాలంలో మేత వేస్తున్నప్పుడు కూడా పాల ఉత్పత్తి కొంచెం తగ్గుతుంది సార్. మీ దగ్గర ఉన్న గేదెలలో ఎన్ని పాలు ఇస్తాయి? ఒక్కొక్కటి అంటే గ్రేడెడ్ ముర్రా ఉన్నాయా? లోకల్ లోకల్ గేదెలు ఉన్నాయి. ఎన్ని ఇస్తాయి? 4 లీటర్లు ఇస్తుంది సార్. 4 లీటర్లు ఇస్తుంది. 4 లీటర్లు ఇచ్చినప్పుడు మీరు ఏం పెడుతున్నారు వాటికి? సార్ ఇప్పుడు అవి పిండి లోకల్లో ఆదిలాబాద్ దొరుకుతుంది సార్. ఏది? అది పత్తి గింజలు పెడుతున్నాం. పత్తి గింజల పిండి కానీ పల్లి పిండి కానీ పెడుతున్నారు మీరు? అవును సార్. దీంతో పాటుగా గడ్డి, ఎండు గడ్డి కానీ పచ్చి గడ్డి కానీ ఇస్తారు? వేస్తున్నాం సార్. ఓకే, కానీ మీరు పచ్చి గడ్డితో పాటుగా ఎండుగడ్డితో పాటుగా ఈ పత్తి గింజల పిండి కానీ పల్లి పిండి కానీ ఇస్తే మీరు ఓన్లీ మాంసకృతులు మాత్రమే ఇస్తున్నారు వాటికి కావాల్సినటువంటివి. కానీ మనకు కావాల్సింది పోషక పదార్థాలలో కార్బోహైడ్రేట్స్ కూడా కావాలి. కార్బోహైడ్రేట్స్ కావాలంటే వాటికి తౌడు కావాలా? ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ కావాలని మాకు తెలియదు కదా సార్. ఏది పడితే అయితే మనకు తౌడులో దొరుకుతుంది. అదే విధంగా మనకు జొన్నలు, మొక్కజొన్నలు ఉంటాయి కదా సార్. ఆ జొన్నలు, మొక్కజొన్నలలో కూడా కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. ఆ విషయం తెలియదు కదా సార్ మాకు. తెలియదు కాబట్టి మీరు ఏం చేయాలంటే సమీకృత దాన అనేటువంటిది మీకు మెడికల్లలో దొరుకుతుంది. దాన అనేటువంటిది దొరుకుతుంది. ఆ దానని వాడాలి మీరు. ఆ దానలో మనకు 1 క్వింటాల్ దానలో 20 కేజీల వరకు ఈ పత్తి గింజల పిండి, పల్లి పిండి ఉంటుంది. మిగతాది 40 నుంచి 50%, 50 కేజీల వరకు జొన్నలు, మొక్కజొన్నలు ఉంటాయి. అదేవిధంగా తౌడు ఉంటుంది. దీంట్లో తౌడు కలుపుతారు. తౌడు అనేటువంటిది 20 కేజీల వరకు కలుపుతారు. దీంతో పాటుగా మొలాసిస్ అనేటువంటిది కలుపుతారు, అంటే బెల్లం మడ్డి. బెల్లం మడ్డి కలపడం వల్ల ఏమవుతుంది అంటే వాటికి కావలసినటువంటి గ్లూకోజు, అదే విధంగా శక్తి అనేటువంటిది ఇస్తుంది మొలాసిస్ అనేటువంటిది. అదే విధంగా మినరల్ మిక్చర్ అనేటువంటిది కూడా 2 కేజీల వరకు కలుపుతారు 1 క్వింటాల్ దానలో. అదే విధంగా ఉప్పు కూడా కలుపుతారు. ఆదిలాబాద్ లో మీకు మెడికల్ షాపులలో దొరుకుతుంది దానా అనేటువంటిది. ఈ దానా అనేటువంటిది వేరే వేరే కంపెనీస్ ఉంటాయి. విజయ మీకు డైరీ ఫామ్లలో కూడా దొరుకుతుంది. విజయ డైరీ మీకు పాలు పోస్తారు కదా చిల్లింగ్ సెంటర్, దాంట్లో కూడా మీకు ఈ దాన దొరుకుతుంది. ఈ దాన మీరు వాడినట్లయితే పాడి పశువులలో ఈ పాల దిగుబడి అనేటువంటిది పెరుగుతుంది. మీరు గమనించండి, అది వాడండి, ఇది వాడండి. ఎండాకాలం వచ్చేసరికి తగ్గిపోతుంది సార్. తగ్గిపోవడానికి కారణము సరి అయిన పోషక పదార్థాలు అందకపోవడమే, అంటే పచ్చి గడ్డి లేకపోవడము, అదే విధంగా మీరు సమీకృత దాన వేయకపోవడమే దీనికి కారణము. కాబట్టి మీరు ఈ సమీకృత దాన ఏదైతే కాన్సన్ట్రేట్ ఫీడ్ అంటామో దాన్ని మీరు 1800 రూపాయల క్వింటాల్ ఉంటుంది ఇది దాన. మీకు పల్లి పిండి కూడా అంతే సేమ్ రేట్ లో ఉంటది. కాబట్టి మీరు పల్లి పిండి బంద్ చేసి ఈ సమీకృత దానని మీరు వాడి చూడండి, మీ పాల ఉత్పత్తి అనేటువంటిది పెరుగుతుంది. గవర్నమెంట్ నుంచి ఉండదు, కానీ విజయ డైరీ ఏదైతే ఉందో చిల్లింగ్ సెంటర్లలో మీకు కొంత తక్కువ రేట్లో వస్తుంది అది. అవును, మీకు ప్రైవేట్ది తీసుకున్నట్లయితే మీకు 200 నుంచి 400 రూపాయలు ఎక్కువగా ఉంటుంది దాన రేట్. ఇంప్రూవ్మెంట్ ఉంటుంది సార్, మంచి పాల ఉత్పత్తి ఉంటుంది. మీరు పెట్టి చూడండి, గమనించండి, దాన్ని సమీకృత దాన వాడి చూడండి. మంచి సమాచారం ఇచ్చారు సార్, మాకేం తెలియదు కదా సార్. ఏం పెడతాయి మీకు 4 లీటర్లు పాలిచ్చే వాటికి 1 కిలో సరిపోతుంది అండి రోజు. 1 కిలో అంటే 20 రూపాయలు. ఉదయం 1 కిలో వేయు, సాయంత్రం 1 కిలో వేయు, మీకు పాల ఉత్పత్తి ఇంకొక లీటర్ ఎక్కువ పెరుగుతుంది. చూడండి మీరు. చాలా మంచి సమాచారం ఇచ్చారు సార్, ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు హనుమంతు గారు. సార్, మనము లవణ మిశ్రమం గురించి మాట్లాడుతూ ఉన్నాం.
దాని గురించి. లవణ మిశ్రమం అనేటువంటిది వీటిలలో ముఖ్యంగా లవణ మిశ్రమంలో ఎక్కువగా కాల్షియం ధాతువు, ఫాస్ఫరస్, మెగ్నీషియము, జింక్, ఐరన్, కోబాల్ట్, అదేవిధంగా సెలీనియం అనేటువంటి ధాతువు, ఈ దీంతో పాటుగా ఇంకా అనేక రకమైనటువంటి లవణాలు ఉంటాయి, పొటాషియం కానివ్వండి ఇలాంటివి, సోడియము. ఈ లవణ మిశ్రమము అనేటువంటిది వాటి యొక్క ఎదకు రావడానికి ఉపయోగపడుతుంది. డాక్టర్ గారు రైతు ఫోన్ చేస్తున్నారు, ఫోన్ కాల్ తీసుకుందాం. హలో, నమస్తే సార్, నా పేరు మహేందర్ సార్, మాది చింతపల్లి. మహేందర్ చెప్పండి, అడగండి సార్. పాలల్లో వెన్న శాతం పెరగాలంటే బర్రెలకు ఎటువంటి దానా ఇచ్చాలా సార్? పాలల్లో వెన్న శాతం పెరగాలి అంటే మీరు పచ్చిగడ్డితో పాటుగా ఎండుగడ్డి వేయాలి. పచ్చిగడ్డితో పాటు ఎండుగడ్డి అంటే మనం పచ్చిగడ్డి ఎంత వేస్తామంటే ఒక 30 కేజీల వరకు వేస్తాము. దాంతోపాటుగా మనకు 4 నుంచి 6 కేజీల ఎండుగడ్డి వేయండి. దీంతోపాటు అది కాన్సన్ట్రేట్ ఫీడ్ ఏదైతే సమీకృత దాన ఉంటుందో అదే వేయండి. ఈ సమీకృత దానలో మనకు మాంసకృతులు ఎక్కువగా ఉండేటువంటి ఈ గ్రౌండ్ నట్ కేకు, అదేవిధంగా ఈ కాటన్ సీడ్ కేకు అనేటువంటిది ఉంటుంది. వీటి ద్వారా మనకు ఫ్యాట్ అనేటువంటిది, ఈ కొవ్వు పదార్థాలు అనేటువంటివి పాలల్లో ఎక్కువగా పెరుగుతాయి. ఈ సమీకృత దానాన్ని మీరు ప్రతి 4 లీటర్లు ఇచ్చే పాడి పశువుకు ఒక కేజీ దాన ఉదయము, 1 కేజీ సాయంత్రం అట్లా ఇవ్వాలి. ప్రతి 2 లీటర్లు పెరిగేటప్పుడు 1 కేజీ దానాన్ని మనం పెంచుకుంటూ పోవాలి. ఈ విధంగా మీరు పెట్టినట్లయితే ఈ పాలల్లో ఫ్యాట్ పర్సెంటేజ్ అనేటువంటిది పెరుగుతుంది. దానివల్ల మీకు రేట్ అనేటువంటిది కూడా ఎక్కువగా వస్తుంది. ఓకే, ధన్యవాదాలు మహేందర్ గారు. డాక్టర్ గారు, దానా ఈ పెల్లెట్ రూపంలో ఇవ్వడం వల్ల కలిగే లాభాలు ఏంటి? ముఖ్యంగా మనము దానా అనేటువంటిది 2 రూపాలలో ఉంటుంది అనుకున్నాం. ఈ పిండి రూపంలో ఉంటుంది, అదేవిధంగా పెల్లెట్ రూపంలో ఉంటుంది. పెల్లెట్ రూపంలో ఇచ్చినటువంటి దానా ఏమవుతుందంటే వేస్టేజ్ అనేటువంటిది తక్కువగా ఉంటుంది, అదేవిధంగా జీర్ణం అనేటువంటిది తొందరగా అవుతుంది. వాటికి ఈ జీర్ణం తొందర అయినప్పుడు వాటి అబ్జార్ప్షన్ అనేటువంటిది కూడా ఎక్కువగా అయిపోయి పోషక పదార్థాలు సరిగ్గా అందుతాయి. కాబట్టి ఈ పెల్లెట్స్ రూపంలో ఇచ్చేటువంటి దానా అనేటువంటిది చాలా మంచిగా ఉంటుంది. వాటికి ఈ పోషక విలువలు అనేటువంటివి అంది పాల ఉత్పత్తి అనేటువంటిది కూడా పెరుగుతుంది. కాబట్టి మనము ఈ పెల్లెట్స్ రూపంలో ఉన్న దానాన్ని కొంచెం ఎక్కువగా మనము ఇవ్వడానికి చూడాలి రైతులు. సాధారణంగా ఎండాకాలంలో గ్రామాల్లో అంటే కుటారుగా తొగరి పొట్టు, జొన్న చొప్ప లాంటి ఒకే విధమైన మేతను అందిస్తూ ఉంటారు. అవును. దీంతో పశువులకు అన్ని రకాల పోషకాలు అందుతాయా? అన్ని రకాల పోషకాలు అందాలంటే అసలు ఏం చేయాలంటారు? ముఖ్యంగా పోషక పదార్థాలలో మనం ముఖ్యంగా 4 రకాలు చూస్తాం. ఈ 4 రకాలలో కూడా మాంసకృతులు, కార్బోహైడ్రేట్స్, శక్తినిచ్చే పదార్థాలు, అదేవిధంగా లవణాలు, ఇవి 4 మనకు లభించేటట్లుగా ఉన్నట్లయితే వాటికి కావలసినటువంటి పోషక పదార్థాలు అందినట్లు. దీంట్లో మనకు ఏది తక్కువైనా కానీ ఈ ఉత్పత్తి అనేటువంటిది తగ్గుతుంది. కాబట్టి మనము ఇచ్చే ఈ మేత ఏదైతే ఉందో మేతలో పచ్చిగడ్డి, అదేవిధంగా ఎండుగడ్డి ఇస్తుంటాం, కుటారు ఇస్తుంటాం మనం. ఉదాహరణకు ఈ పచ్చిగడ్డి, ఎండుగడ్డిలో మనకు మాంసకృతులు తక్కువగా ఉంటాయి, అదేవిధంగా ఈ లవణాలు అనేటువంటివి తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ మాంసకృతుల కొరకు, అదేవిధంగా లవణాల కొరకు మనము పైపాటుగా దానా అనేటువంటిది ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. పచ్చిగడ్డి, ఎండుగడ్డిలలో 2 రకాలుగా ఉంటాయి. మళ్ళీ పచ్చిగడ్డిలో చూసుకున్నట్లయితే ఈ మాంసకృతులు అందించే గడ్డిలు వేరే ఉంటాయి. లూసర్న్ అనేటువంటిది, బర్సిమ్ అనేటువంటిది, పిల్లి పెసర అంటే కాయజాతి పశుగ్రాసాలు వేసినట్లయితే మాంసకృతులు లభిస్తాయి. కానీ మనము ఈ మొక్కజొన్నని ఎక్కువగా గడ్డిలలో వాడతారు కాబట్టి కార్బోహైడ్రేట్స్ మాత్రమే లభిస్తాయి. కాబట్టి మనము ఈ మాంసకృతులు అందించేటువంటి గడ్డిల్ని పెంచాలి, లేకపోతే దాన రూపంలో మనము ఈ కాన్సన్ట్రేట్ ఫీడ్ని వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ దానా నిల్వ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటారు? ముఖ్యంగా ఈ దానా అనేటువంటిది పెద్ద డైరీ ఫామ్లు ఉన్నట్లయితే ఒక రూమ్ అనేటువంటిది మనం ఏర్పాటు చేసుకోవాలి. అది ఈ తేమ లేకుండా చూసుకోవాలి, డ్రైగా ఉండాలి. అంటే కొంచెం తేమ తడిగా ఉన్నట్లయితే ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత వాటిలలో ఫంగస్ వస్తుంది, అదేవిధంగా బూజు అనేటువంటిది పెరిగిపోయి పశువులకు ఈ విష పదార్థాలు ఏవైతే ఈ అఫ్లాటాక్సిన్ అనేటువంటిది ఎక్కువ అయిపోయి విష పదార్థాలు ఎక్కువై దగ్గు, దమ్ములు ఇవ్వడము, అదేవిధంగా పాల ఉత్పత్తి తగ్గడం అనేటువంటిది కూడా మనం గమనిస్తాం. కాబట్టి మనం స్టోరేజ్ చేసేటప్పుడు
ఈ డ్రైగా ఉన్న రూములలో స్టోరేజ్ అనేటువంటిది చేయాలి. మ్మ్. మరి నేటి దూడలే రేపటి పాడి పశువులు అంటారు. మరి దూడల పోషణ గురించి తెలియజేయండి. ముఖ్యంగా ఈ ఈ సమీకృత దాన అనేటువంటిది దూడలకు కూడా అవసరము. ఇప్పుడు చిన్న చిన్న దూడలు ఉన్నాయనుకుందాం. దూడల్లో మనకు ఈ వాటికి కావలసినటువంటి పోషక పదార్థాలు అందనప్పుడు ఏమవుతాయంటే పెరుగుదల నిలిచిపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ పెరుగుదల సరిగ్గా ఉండాలి అంటే మనం సమీకృత దానని ఒక 50 గ్రాముల నుంచి 250 గ్రాముల వరకు మనము నానబెట్టి పెట్టినట్లయితే దూడలలో సరిగ్గా పెరుగుదల ఉండి మనకు తొందరగా ఎదకు రావడము, అదేవిధంగా తొందరగా చూడి కట్టడం అనేటువంటిది జరిగి రైతుకు లాభదాయకంగా ఉంటుంది. అయితే ఈ పాడి పశువుల విషయంలో ఎసుంటి మేలు జాతిని ఎంచుకోవాలంటారు. వాటికి అందించే దాన గురించి కూడా తెలియజేయండి. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి పాడి పశువుల్లో చూసుకున్నట్లయితే ఈ నాగపురి జాతి అనేటువంటిది ఎక్కువగా గమనిస్తాం, అంటే గేదెళ్ళల్లో. అదేవిధంగా ఆవులలో చూసుకున్నట్లయితే ఈ లోకల్ ఆవులు ఏవైతే ఒంగోలు క్రాస్ కానివ్వండి, లేకపోతే ఈ తార్పార్కరు, ఈ సాహివాల్ క్రాస్ కానివ్వండి, ఇట్లాంటివి ఉన్నాయి. వీటిలలో ఉత్పత్తి అనేటువంటి పాల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. మనం ఎంపిక చేసుకునేటప్పుడు మనకు గ్రేడెడ్ ముర్రా జాతి పాడి పశువుని ఎంపిక చేసుకున్నట్లయితే అధిక పాల ఉత్పత్తి ఇస్తుంది. కాబట్టి మనకు 8 నుంచి 10 లీటర్లు పాలిచ్చే పాడి పశువు ఉన్నట్లయితే మనకు లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి ఎంపిక చేసుకునేటప్పుడు వాటి యొక్క జాతి లక్షణాలని గమనించాలి. ముఖ్యంగా గ్రేడెడ్ ముర్రాలో కొమ్ములు వంకర తిరిగి ఉండడము, అదేవిధంగా ఈ కలరు నల్లగా ఉండడము, తోక చలి అనేటువంటిది తెల్లగా ఉండడము, మనకు ఈ చర్మం అనేటువంటిది పల్చగా ఉండడం అనేటువంటిది మనం చూస్తుంటాం. ఈ విధంగా ఉన్నట్లయితే వాటి యొక్క పాల ఉత్పత్తి ఎక్కువగా వస్తుంది. పొదుగు అనేటువంటిది కూడా పెద్దగా ఉండి 4 క్వార్టర్స్ కూడా సరిగ్గా ఉన్నట్లయితే పాల ఉత్పత్తి ఎక్కువగా ఇస్తుంది. కాబట్టి వీటిని ఎంపిక చేసుకొని మనము ఈ డైరీ ఫామ్లలో మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరింటారు కిసాన్ వాణిలా సమీకృత దానా తయారీ, పాడి పశువుల్లో దానా ప్రాముఖ్యత గురించి. ప్రశ్న అడగడానికి మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 295081, మరొక నంబర్ 230081. వీటికి 08732 STD కోడ్ జత చేసి ఫోన్ చేయాలా. ప్రశ్నను వాట్సాప్ ద్వారా కూడా అడగచ్చు. వాట్సాప్ నంబర్ 08732 295081. ఈ కార్యక్రమం 7:45 దాకా ప్రసారం అవుతుంది. మనకి ఇప్పుడు ఒక వాట్సాప్ సందేశం వచ్చింది. యాపలగూడ నుంచి రమేష్ అడుగుతున్నారు. మరి ఈ సమీకృత దానా గురించి చెప్తున్నారు కదా, దీనికి ఎంతవరకు ఖర్చు కావచ్చు, ఖర్చుని ఏమన్నా తగ్గించుకునే అవకాశం ఉంటుందా అని అడుగుతున్నారు. ముఖ్యంగా మనకు దాన తయారు చేసేటప్పుడు మార్కెట్లో మనకు దానా 1 కిలోకు 20 నుంచి 22 రూపాయల వరకు ఉంటుంది. కానీ మన దగ్గర ఉన్నటువంటి దినుసుల్ని మనం తీసుకొని దాన తయారు చేసినట్లయితే ఖర్చు తగ్గుతుంది. ముఖ్యంగా మన దగ్గర జొన్నలు, మొక్కజొన్నలు దొరుకుతాయి. దాంతోపాటుగా మనకు పల్లి పిండి కానీ, పత్తి గింజల పిండి కానీ దొరుకుతుంది. అదేవిధంగా మనకు ఈ తౌడు అనేటువంటిది కూడా రైస్ మిల్లల్లో దొరుకుతుంది. మొలాసిస్ అనేటువంటిది షుగర్ ఫ్యాక్టరీలలో దొరుకుతుంది. లేకపోతే దాని బదులు బెల్లం అనేటువంటిది కూడా వాడచ్చు. ఈ విధంగా మనము ఈ జొన్నలు, మొక్కజొన్నలు 40 నుంచి 50 కేజీలు, అదేవిధంగా మనకు పత్తి గింజల పిండి, పల్లి పిండిని ఒక 20 నుంచి 25 కేజీల వరకు, తౌడు అనేటువంటిది 15 కేజీల వరకు, అదేవిధంగా ఈ మొలాసిస్ అనేటువంటిది బెల్లం మడ్డి అనేటువంటిది ఒక 5 నుంచి 7% వరకు తీసుకొని, ఈ లవణ మిశ్రమం 2 కేజీలు, ఉప్పు అనేటువంటిది 1 కేజీ, ఈ విధంగా తీసుకొని మనము తయారు చేసుకున్నట్లయితే, ఇంట్లో తయారు చేసుకున్నట్లయితే మనకు ఈ ఖర్చు తక్కువతో మంచి మనకు దానాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ఖర్చుని తగ్గించుకోవచ్చు. ఈ సైలేజ్ గడ్డి ఎంతవరకు వాడవచ్చు అంటారు? ముఖ్యంగా మనకు దానా బదులు మనకు సైలేజ్ గడ్డి అనేటువంటిది కూడా అధిక మాంసకృతుల్ని ఇచ్చేటువంటి గడ్డి. కాబట్టి మనం ఎప్పుడైతే దాన ఖర్చుని తగ్గించుకోవాలనుకుంటామో అప్పుడు సైలేజ్ గడ్డిని వాడుకోవచ్చు. సైలేజ్ గడ్డి అనేటువంటిది ఒక పాడి పశువుకి వచ్చేసి రోజుకు 20 కేజీల వరకు పెట్టవచ్చు. అంటే ఉదయం 10 కేజీలు, సాయంత్రం 10 కేజీలు. ఈ విధంగా మనం సైలేజ్ గడ్డి ద్వారా కూడా డైరీ ఫామ్ని మెయింటైన్ చేసుకోవచ్చు. మరి ఈ పశు పోషణలో పాటించే శాస్త్రీయ పద్ధతుల గురించి తెలియజేయండి. ముఖ్యంగా మనం పాడి పశువుకు మనకు గడ్డి అంటే గడ్డిలో పచ్చిగడ్డి, ఎండుగడ్డి, అదేవిధంగా దాన, లవణ మిశ్రమం, నీరు, ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది.
పచ్చిగడ్డి అనేటువంటిది 30 కేజీలు, ఎండుగడ్డి అనేటువంటిది 4 నుంచి 6 కేజీలు. అదేవిధంగా దానా అనేటువంటిది దాని యొక్క ఉత్పత్తిని బట్టి మనకు 1 కేజీ నుంచి 5 కేజీల వరకు కూడా దానా ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. ఈ విధంగా మనకు అదేవిధంగా లవణ మిశ్రమం అనేటువంటిది రోజు 30 గ్రాములు ఉదయం, 30 గ్రాములు సాయంత్రం. నీరు అనేటువంటిది ఎల్లప్పుడూ పశువుకు అందుబాటులో ఉంచినట్లయితే వీటికి రోగనిరోధక శక్తి పెరిగి వాటికి రోగాలు రాకుండా చూసుకోవచ్చు. అదేవిధంగా ఉత్పత్తిలో కూడా ఈ నీరు అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఈ విధంగా 5టిని కూడా మనము డైరీ ఫామ్లో సరిగ్గా ఇచ్చినట్లయితే, శాస్త్రీయ పద్ధతిలో ఇచ్చినట్లయితే ఈ ఉత్పత్తి అనేటువంటిది సరిగ్గా ఉండి రైతుకు లాభదాయకంగా ఉంటుంది. మరి ఈ పశువుల పాక పరిసరాలు ఎట్లా ఉండాలి, వాటి ఆరోగ్యంపై ఈ పరిసరాల ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు? ముఖ్యంగా డైరీ ఫామ్లు మెయింటైన్ చేసేవాళ్ళు డైరీ ఈ ఫామ్ని, షెడ్ని చాలా పరిశుభ్రంగా ఉంచాలి. ఈ పెండ కానివ్వండి, ఈ మిగిలిపోయినటువంటి గడ్డిని కానివ్వండి, ఎప్పటికప్పుడు మనము ఈ క్లీన్గా చేస్తూ పాడి పాకని మనం శుభ్రంగా ఉంచినట్లయితే ఈ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. అదేవిధంగా పొదుగువాపు వ్యాధి రాకుండా మనం చూసుకోవచ్చు. ఈ పొదుగువాపు వ్యాధి అనేటువంటిది డైరీ ఫామ్లలో ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి పాకని ఎప్పుడైతే మనం శుభ్రం ఉంచుతామో ఈ పొదుగువాపు వ్యాధి రాకుండా చూసుకొని డైరీ ఫామ్ని మనము సరిగ్గా నడుపుకోవచ్చు. మనకు సమయం దగ్గర పడుతుంది. ఈ సమీకృత దానా తయారీ, పాడి పశువుల్లో దానా ప్రాముఖ్యత గురించి అనేక ప్రశ్నలు, సందేహాలకు చాలా చక్కటి సమాధానాలు చెప్పిండ్రు. మీకు ధన్యవాదాలు. ధన్యవాదములు. ఇంకెవరైనా రైతులు తమ సందేహాలను తీర్చుకోవడానికి మీతో మాట్లాడే అవకాశం ఉంటుంది. మీ ఫోన్ నంబర్ చెప్పండి. 9866 9866 38 38 269 269. డాక్టర్ గారి యొక్క ఫోన్ నంబర్ మరొకసారి 9866382269. ఇంతటితో ఇయలటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం.